కిరణ్ మెడికేర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. కిరణ్ మెడికేర్ హాస్పిటల్లో 15 ఏళ్ల అనుభవం గల డాక్టర్ కెఎస్ రాజు గారు ఇక్కడ ఎండిగా ఉన్నారు. ఈ హాస్పిటల్లో అనేక వైద్య సేవలు అయితే ఇక్కడ అందిస్తున్నారు. ముఖ్యంగా పిడియాట్రిక్ సంబంధించి, ఆర్థోపెడిక్ సంబంధించి వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. దీంతో పాటు జనరల్ సర్జన్ కూడా అట్లా అనేక వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ మనకు ఎమ్మినూరు నుండి మంత్రాలం రోడ్ లో, మెయిన్ రోడ్ లో ఈ హాస్పిటల్ ఉంది. ప్రస్తుతం ఈ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఎలా ఉంది, ఈ హాస్పిటల్ స్పెషాలిటీ ఏమి, ఈ హాస్పిటల్ గురించి మొత్తం గ్రౌండ్ లెవెల్ ఏం హాస్పిటల్ ప్రత్యేకతలు ఏమని మనం ఎండి అయిన కెఎస్ రఘు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎండి, అలాగే ఎమ్మినూర్ మున్సిపాలిటీ చైర్మన్, రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? బై గాడ్స్ గ్రేస్. తర్వాత వచ్చి నా కొలీగ్స్, అట్లే నా పొలిటికల్ కొలీగ్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేయడం వల్ల అన్ని కలిసి మేనేజ్ చేస్తున్నాం. ఆల్ థ్యాంక్స్ టు మై బెటర్ హాఫ్, నా వైఫ్ డాక్టర్ శాంతి, విశ్వశాంతి. షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హాస్పిటల్. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ వచ్చి దీంట్లో మన ఎమ్మెల్యే గారి సహకారం, మన మాజీ ఎమ్మెల్యే గారి సహకారము, అట్లే వచ్చి నా కౌన్సిలర్స్ అందరూ నాకు సహకారం ఉండడం వల్ల ఇంత దూరం నా కంబైన్డ్ జర్నీ ముందు వరకు రావడం జరిగింది. సార్ 15 years నుండి మీకు అనుభవం ఉంది డాక్టర్గా. ఈ 15 years నుండి మీరు పొలిటికల్గా ఎప్పుడు వచ్చారు? పొలిటికల్గా 2019లో వచ్చినామండి. పొలిటికల్గా అప్పుడు మన ఎలక్షన్స్ జరిగినాయి, 5 term ఎలక్షన్స్. అప్పుడు మా ఫాదర్కి యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉండింది. ఆయన పోస్ట్ రిటైర్మెంట్ అయినాక ఆయన సర్వీస్ అంతా వచ్చి కర్ణాటక సర్వీస్ అయిపోయింది. ఆయన ఊరికి వచ్చి ఏదో ఒకటి చేయాలా అనే తపనతో మమ్మల్ని అందరినీ వచ్చి, లేదు ఊరికి మనం ఏమన్నా చేయాలా అనేటట్టుగా మా అందరినీ పిలుచుకొచ్చినారు. ఆయనకు వచ్చి కొద్దిగా పొలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. దానివల్ల ఆయన రావడం అనుకున్నారు, కానీ నాకు అవకాశం దొరికింది. దాంట్లో నేను ముందు రావడం అనేది జరిగింది. జనాల మధ్యలో కొద్ది వరకు పాపులర్ అవి, తర్వాత కొద్దిగా నన్ను రికగ్నైజ్ చేయడం, మన చెన్నకేశ్వర రెడ్డి గారు నన్ను రికగ్నైజ్ చేసినారు. ఇట్లా పాపులారిటీ ఉండడం వల్ల మీరు కొద్దిగా ఉంటే బాగుంటుంది అనేటట్టుగా చెప్పేటప్పటికి మనకి యూజ్ అయింది. అట్లా ఇప్పుడు కర్ణాటక అన్నారు మీ ఫాదర్, అంటే మీరు కర్ణాటక నుండి ఇటుకు వచ్చారు సార్? ఎట్లా ఇక్కడ నుండి కర్ణాటక వెళ్ళాలి? మా ఫాదర్ మదర్ ఇద్దరిది బర్త్ ప్లేస్ ఇదేనండి. నా బర్త్ ప్లేస్ కూడా ఇదే. కానీ మా ఎడ్యుకేషన్ అనేది అంతా వచ్చి నాకు రైట్ ఫ్రమ్ స్కూలింగ్ నుంచి నాకు కర్ణాటకనే. మా ఫాదర్ది వచ్చి ఆయన ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ఆయన బళ్ళారి వైపు పోవడం వల్ల ఆయన బళ్ళారిలో ఎడ్యుకేషన్ అయిపోయింది. సో అక్కడే ఆయనకి గవర్నమెంట్ జాబ్ దొరకడం, అక్కడే ఆయన సర్వీస్ అంతా కర్ణాటకలోనే అయిపోవడం అయింది. మేము ఇక్కడి నుంచి మేము మా ఫాదర్ మదర్ ఇద్దరు కలిసి అక్కడ పోయి, మేమంతా బెంగళూరు వైపు పోయి బెంగళూరులో ఉండడం, దాని నుంచి మా ఎడ్యుకేషన్ అంతా అక్కడే అవ్వడం. సో అట్లా మాకు బెంగళూరు అనేది అలవాటు అయిపోయింది. సార్ ఆఫ్టర్ కరోనా మీరు ఈ పాలిటిక్స్కి వచ్చారు. అంటే పాలిటిక్స్ రావడమే మీకు అంటే జస్ట్ వెంటనే 2022 అనుకుంటా మీకు చైర్మన్ రావడం. చాలా మంది ఎన్నేళ్ళ నుండి చాలా కష్టపడినా కూడా ఎవరు కూడా పదవులు రావు. మీరు వచ్చిన వెంటనే మీకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ ప్రయారిటీ మీకు ఇవ్వడంతో? యాక్చువల్లీ ఆల్ థ్యాంక్స్ టు అవర్ మై పార్టీ లీడర్, వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్ మా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అట్ ద సేమ్ టైం మా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ చెన్నకేశ్వర రెడ్డి గారు. వాళ్ళిద్దరూ ఛాన్స్ ఇవ్వడం వల్ల నేను ఇక్కడ ఇంత దూరం నా జర్నీ సాగడం జరిగింది. కానీ లేకపోతే అది ఒక రకంగా చెప్పాలంటే ఒక బోన్ ఇన్ డిస్గైస్ అంతే. నేను ముందు రావడం అనేది, నాకు అవకాశం దొరకడం అనేది, చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఈ అవకాశం కోసం. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చి ఎడ్యుకేటెడ్గా ఉండాలా, లోకల్ కమ్యూనిటీలో ఎవరెవరు ఉన్నారు, లోకల్ కమ్యూనిటీ ఏది ఉంది, మెజారిటీ స్ట్రెంగ్త్ ఏది ఉంది అనేది ఆయన చూసి ఆయన చేయడం వల్ల, లోకల్గా ఎంకరేజ్ చేయడం వల్ల, చెన్నకేశ్వర రెడ్డి గారు నాకు కొద్దిగా పెట్టడం వల్ల ఇట్లా నేను ముందు రావడం జరిగింది. సార్ మున్సిపల్ చైర్మన్గా మీరు ఈ ఎమ్మినూరుకి ఏం చేస్తారు సార్? అంటే ఏం మీ కళ, మీరు ఆల్రెడీ మీ ఫాదర్ చెప్పారు ఏం చేయడానికి, మీకు ఆ ఛాన్స్ కూడా దొరికింది చైర్మన్ అంటే, మీరు ఏం చేశారు? కరోనా తర్వాత వచ్చి మేము ఎలక్షన్స్ జరిగినాక తర్వాత వచ్చి చాలా వరకు చేయడం జరిగింది. ఓవరాల్గా వచ్చి మనం ఎమ్మిగనూరులో కొన్ని రోడ్స్ అనేది, తర్వాత వచ్చి డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది, తర్వాత వచ్చి మీడియన్ డివిజన్స్, అట్లే వచ్చి టవర్ లైట్స్, చాలా వరకు గ్రీనరీ ప్రాజెక్ట్స్ ఎక్కువ జరిగినాయండి. క్లాప్ ప్రోగ్రామ్ అనేది మన స్టేట్ అప్పుడు పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్లాప్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇన్సిస్ట్ చేసినారు. ఎందుకంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉండాలనేటట్టుగా. అట్లా పెట్టడం వల్ల మేము చాలా వరకు క్లెన్లీనెస్ మీద చాలా ఫోకస్ చేసినాం.
దానివల్లనే గ్రీన్ ఎమ్యూనర్ కావాలనుకున్నాం, హెల్తీ ఎమ్యూనర్ కావాలనుకున్నాం. అట్లే వచ్చి వాటర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, అట్లే వచ్చి మన క్లీన్ యుటిలిటీ సర్వీసెస్ అంటే మన డ్రైన్స్ కానీ అట్లాంటివి అనుకున్నాం. సో అట్లాంటివి మేము ఆల్మోస్ట్ అవర్ అజెండా వాస్ సమ్వేర్ అబౌట్ 100%. యమునూరు మున్సిపల్ చైర్మన్ ఎప్పుడైనా కానీ చైర్మన్ ఉంటే వైస్ చైర్మన్ పవర్ ఉంటుంది అంటున్నారు. అంటే మీరు వివాదాలకి దూరం, మీరైతే వివాదాలు పోరనుకుంటారు. అంటే వైస్ చైర్మన్ ఎక్కువ పవర్ గా అంటే మెయింటైన్ చేస్తాడని చెప్పేసి ఇదైతే ఉంది. దానికి మీరేమంటారు? అట్లాంటిది ఏం లేదండి, అట్లాంటిది ఏమేం లేదు, అట్లాంటి దానికి అవకాశం కూడా లేదు. నాకు వైస్ చైర్మన్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరు వచ్చి నజీర్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. సెకండ్ వచ్చి మన దివ్యకళ గారు ఉన్నారు. ఇద్దరు వచ్చి నా పరిమితిలోనే ఉంటారు. మేమంతా వచ్చి ఒక పార్టీ కోసమే పనిచేసినాము, ఇప్పుడు కూడా పని చేస్తున్నాము. అది దాని నాయకత్వం వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మన మాజీ ఎమ్మెల్యే గారు చెన్నకేశ్వర రెడ్డి నా హయాంలో ఉండింది. ఇప్పుడు వచ్చి మనకి బుట్టా రేణుక గారి హయాంలో బుట్టా రేణుక గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. యమునూరులోనే మీరు ఈ 15 నుండి సర్వీస్ చేస్తారా, లేదంటే వేరే ప్రాంతాలు ఏమైనా చేస్తారా? నేను 2009లో నా మాస్టర్స్ ఆర్థోపెడిక్స్ అయిపోయింది ఫ్రమ్ జేజేఎం మెడికల్ కాలేజ్ దావణగిరి తర్వాత నేను నిమ్హాన్స్లో బెంగళూరులో 1 year ఉన్నానండి. అంటే ట్రామా ఎక్స్పీరియన్స్ కోసము, అక్కడ ఎక్స్పీరియన్స్ కోసం నేను నిమ్హాన్స్కి వచ్చిన 1 year వరకు. 2010లో నా 1 year ఎక్స్పీరియన్స్ అయినాక మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయినాక వైఫ్ వచ్చి హైదరాబాద్లో ఉండడం, ఆమె ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్. సో తను ఉస్మానియాలో ఉంటుందని చెప్పి వైఫ్ దగ్గర ఉండాలని చెప్పి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా. అక్కడ డాక్టర్ విద్యాసాగర్ దగ్గర ఆర్థ్రోస్కోపీ నేర్చుకున్నా, ఫెలోషిప్ ఇన్ ఆర్థ్రోస్కోపీ అయింది. సైమల్టేనియస్గా వచ్చి డాక్టర్ గురువారెడ్డి సార్ దగ్గర నేను ఫెలోషిప్ ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ నేర్చుకున్నా. ఐ వాజ్ లక్కీ ఇనఫ్, నాకు అక్కడి నుంచే నాకు సింగపూర్ తగలడం 2011 అండ్ 2012 1 year వచ్చి నేను అక్కడ సింగపూర్ జనరల్ హాస్పిటల్లో నేను ఒక క్లినికల్ అసోసియేట్ యాజ్ వెల్ యాజ్ ఫెలోగా జాయిన్ అయినా, అడల్ట్ రికన్స్ట్రక్షన్ అంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలో. సో అక్కడి నుంచి నేను ఇంకా ఇండియా రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి వారిలో దివంగత నేత. అప్పుడు ఆయన పెట్టిన ప్రిన్సిపల్స్ మీద నేను చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అయినా. అంటే ఆయన పెట్టిన స్కీమ్స్ వల్ల నేను చాలా వరకు ముందు వచ్చిన, ఆయన ఐడియాలజీ నాకు బాగా నచ్చింది. లేదు ఏదో ఒకటి చేయాలా అనేటట్టుగా అప్పుడు మనసులో వచ్చింది. తర్వాత 2013కి ఇక్కడ ఊరు రావడం జరిగింది. 2014లో మన చిన్నగా హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసినాము. తర్వాత అక్కడి నుంచి నా జర్నీ ఇక్కడే వస్తూ ఇప్పుడు ఈ స్టేజ్లో 10 years, మన ఎమ్మెనూరు వచ్చి 10 years అవుతుంది.